జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామం పుష్కర్ కెనాల్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీలను అడ్డగించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రావెల్ ను అక్రమంగా పుష్కర్ కెనాల్ నుండి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఎంఆర్ఓ అనంత సత్యలక్ష్మీదేవి ఇరిగేషన్ ఏడి ఫణిభూషణ్ 19 లారీలను 4 జేసీబీలను సీజ్ చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కలవచర్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఆపడం జరిగిందండి. వారి ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా టీం అంటే తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఏడీ మైన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా వరకు లోతు తవ్వడం జరిగింది. లారీలన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేశారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఇట్లా అందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. మొత్తం అక్కడ రోడ్డు మీద ఒక 2 ఖాళీ లారీలు ఉన్నాయి. ఇక్కడ ఒక 11 లారీలు ఉన్నాయి. అంటే నేను కౌంట్ చేయలేదు, కానీ గ్రామస్తులు చెప్పిన మేరకు లారీలు అక్కడక్కడ స్కాటర్డ్గా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారి ద్వారానే వచ్చింది. ఇంతవరకు మీ నోటీసులు ఇది రాలేదండి? నా నోటీస్కి రాలేదు మేడం. ఎవరు చేయలేదండి, అని నేను పర్మిషన్ ఏమీ ఎవరికి ఇవ్వలేదండి. ఉన్నాయండి, ఇక్కడ ప్రొక్లైన్స్ కూడా ఉన్నాయి. అంటే నేను చూసిన వరకు ఇక్కడ 2 కనిపించాయి నాకు. ఇంకా సెర్చ్ చేయాల్సి ఉంది. సిఫార్సు చేస్తాను. ఇలా రాజానగరం మండలం కలవచర్ల గ్రామం అండి. సుమారుగా ఒక 6 నెలల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఓబులాపురం మైనింగ్ మించి మైనింగ్ జరుగుతుంది. మేము గతంలో ఎస్ఐ మనోహర్ గారికి 3 లారీలతోని ఒక మిషన్ కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే భూమి లోపలికి సుమారు 15 నుంచి 20 అడుగుల లోతుకి మైనింగ్ చేస్తుంటే పోలవరం పుష్కర్ కెనాల్కి ఉన్న స్పాయిల్ బ్యాంక్ దగ్గర చేస్తుంటే మేము ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మేము కలిపి మేము ఇక్కడ డిపార్ట్మెంటు రెవెన్యూ సిబ్బందికి మరియు పాత ఎస్ఐ గారికి మేము ఇక్కడ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేసామండి. చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 3 లారీలు ఒక మిషన్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 1 లారీ ఉంది అని చెప్పి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ వేశారు. వేసి మరుసటి రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వేయర్ గారు వచ్చి ఇక్కడ అసలు కొలతలు కొలిసాం, ఇక్కడ ఏ మైనింగ్ జరగలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. పెట్టుకుని మేము ఎన్నిసార్లు ఆపినా సరే ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా సరైన స్పందన లేకుండా కలవసాల ఇక్కడ నుంచి గ్రామాలు బాగా ఎక్కువ తోలేస్తున్నారండి. ఇక్కడ లారీలు బాగా దారుణంగానే. కలవసాల నుంచి రాయనగరం వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఏదైనా మాదిరి ఒక 70 ఏళ్ళ ముసలోడు వెళ్ళాలన్నా చాలా బాధపడుతున్నారు. బాధపడతామే కదండి, లారీల కింద పడిపోయే ప్రదేశాలు పక్కన పడి బతికేది చాలా మంది ఉన్నారు. మేము లెక్క తీసి పంపిన వాళ్ళం కూడా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఎన్ని చెప్పినా అసలు లెక్క చేయట్లేదు. ఈ కార్యకర్తలు ఏమన్నారు, దమ్ముంటే కాసుకోటి మేము తోలుతాం అంటున్నారండి. కార్యకర్తలు అసలు లెక్క చేయట్లేదండి. ఈ మీ ఇష్టం, దమ్ముంటే ఎవడన్నా ఆపండి లారీలు మేము చూసుకుంటాం అంటున్నారు. ఏం చేయాలి, గచ్చేతర పరిస్థితి ఏమీ లేదు. మేము మొత్తం గ్రామం అంతా ఏకమై మిషన్లు లారీలు అన్ని తగలబెట్టేస్తామండి. ఇంకా అసలు సమస్య లేదండి. ఈ సచ్చిదేది అక్కడ చేస్తాం, పోలీస్ స్టేషన్లోనే చేస్తాం. ఇక్కడ లారీలు కింద పడి బదులు సెంటర్ జైల్లో స్టేషన్లోనే చేస్తాం. అదేదో కేసులో పెట్టుకోండి ఏం చేస్తారో. ఇక రేపు నుంచి కానీ తిరిగితే లారీలో మిషన్లు అన్ని తగలబెడతాం గ్యారంటీ అండి. ఇది మాత్రం పక్కగా చూడండి, మేము చెప్తాం.